ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగియ నమ. ప్రియమైన నా ఆత్మబంధువులందరకు, విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా మన విధాత టీవీ ఛానల్కు 2,50,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ అయినారు. ఈ సందర్భంగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మున్ముందు మన ఛానల్ని మంచిగా ఇంకా సబ్స్క్రైబ్ చేసి మరింతగా ప్రోత్సాహం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే శివుని గురించి తెలుసుకోవాలని చాలా తపన ఉంటుంది. సదాశివుడు అంటే మనందరికీ చాలా ఇష్టం. ఆయన వల్ల అనేకమైనటువంటి ఫలితాలు పొందొచ్చు. ఈ శివతత్వం గురించి నేను భైరవశక్తి ఛానల్లో చెప్తున్నాను. ఆ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. శివతత్వం, భైరవతత్వం గురించి మీకు తెలుస్తుంది. ఆ శివతత్వంలోని భైరవాన్ని ఆరాధిస్తే ఎన్ని అద్భుత ఫలితాలు వస్తాయో దీన్ని సైంటిఫిక్గా కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా భైరవశక్తి ఛానల్ లింక్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. అందరూ చూడండి. మరొక మాట, జ్యేష్ఠమాసం, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి అంటారు. ఈ పౌర్ణమిని అంటే రైతు దుక్కు దున్నడానికి ముహూర్తం నిర్ణయించేటువంటి వేళ. ఆ రోజే ఏరువాక అంటే రైతు దున్నటం ప్రారంభిస్తారు. ఇది రైతుల పండగ. అందుకే రైతన్నలందరికీ కూడా నా శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ ఏడాది మంచి పంటలు పండాలని ఆ భైరవుని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే అదే రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఎప్పటిలాగే రాజమాతాంగి సహిత కాళభైరవ హోమం జరుగుతుంది. ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనవచ్చు. అలాగే అందరూ కూడా దోషాలు ఉన్నా లేకపోయినా, ఇబ్బందులు ఉన్నవారు లేకపోతే రాకుండా ఉండడం కోసం ఇటువంటి హోమంలో పాల్గొంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అనేక మంది పొందుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా గోత్రనామాల వీడియో పర్సనల్గా అందుతుంది. అలాగే ప్రసాదం కూడా మీ ఇంటికి చేరుతుంది. ఇంకా అన్నప్రసాద సేవ, 10 మందికి భోజనం పెట్టడం ఒక అదృష్టంగా భావిద్దాం. అందరి ఆకలిని తీరుద్దాం. మన ఆకలిని ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు. అందరికీ కూడా మరొక్కసారి ఈ జ్యేష్ఠ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రైతన్నలకు మరి హోమంలో పాల్గొనాలి అనుకునేవారు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేస్తే వివరాలు తెలియజేయబడతాయి. ఇంకొక మాట, మన పీఠానికి అనుబంధంగా ఒక ఆర్ఫనేజ్ హోమ్ అంటే చిన్నపిల్లలకు, ఇటు తల్లిదండ్రులు లేని వారికైనా సింగిల్ పేరెంటెడ్ పిల్లలకి మనం హోమ్ని ప్రారంభించేసాం కూడా. ఆల్రెడీ సుమారు ఒక 10 మంది వరకు పిల్లలైతే ఉన్నారు. రేపు 13వ తారీఖున స్కూల్స్ రీఓపెనింగ్. వీళ్ళందరూ కూడా స్కూల్స్కి వెళ్తున్నారు. ఇది ఎక్కడుంది ఈ ఆశ్రమం అంటే విశాఖపట్నంలో ఉంది. అది గ్రహించి ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే మేము చేర్చుకుంటాం, మీరు పంపించండి. అయితే మన హోమ్కి సంబంధించి ఒక డీటెయిల్డ్ వీడియో సపరేట్గా చేస్తాను. ప్రతిదీ ఇందులోనే చెప్తూ ఉంటే ఈ రాశిఫలాలు బాగా లేట్ అవటం, కొంతమంది ఇబ్బంది పడటం కూడా జరుగుతుంది. నేనైతే మరొక వీడియో చేస్తాను. నిజంగా ప్రేమ, దయ, సానుభూతి ఉన్నవాళ్ళు ఆ వీడియో చూడండి. తప్పకుండా చూసి మీరు స్పందిస్తారని ఆశిస్తాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. తులారాశి జూన్ 16 నుంచి 30 వరకు ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఒడిదుడుకులు సర్దుకొని ముందంజ వేస్తారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, కాస్త అటు ఇటుగా ఉన్నా అలాంటివన్నీ సర్దుబాటు జరుగుతాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా కాస్త అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా అవి కూడా సర్దుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సేవా కార్యక్రమాలు అంటే సోషల్ వర్క్లో పాల్గొనడం ద్వారా ప్రజల్ని
మీరు కాస్త ఆకట్టుకోగలుగుతారు. ఆ సోషల్ వర్క్ అనేది మీకు బ్లెస్సింగ్స్గా కూడా ఉంటుంది. అలాగే బంధువర్గం అంటే బంధువులతో కానీ మిత్రులతో కానీ గతంలో ఏదైనా కాస్త పొరపచ్చాలు ఉన్నట్లయితే తప్పకుండా మీరు ప్రయత్నిస్తే వివాదాలు సద్దుమణుగుతాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే మీ యొక్క స్నేహితులను నమ్మి ఏదైనా పని ప్రారంభిస్తే వారు మధ్యలో హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందువలన ఆ మిత్రవర్గాన్ని నమ్మి మీరు ముందుకెళ్తే వాళ్ళని నమ్మటం వలన నట్టేట మునిగిపోయేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏమిటంటే మీరు ఏదో పనిబాట్లు చేసుకుంటూ ఉంటారు. అలా కాదు, ఇలా వెళ్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని సైడ్ ట్రాక్ పట్టించడం, ఉన్నదాని నుంచి వేరే దాంట్లోకి జంప్ చేయటం, మీ వెనక మేము ఉన్నామని చెప్పటం, తర్వాత ఏమో ఆ ప్రెజర్స్కి సైడ్ అయిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ లైఫ్ పార్ట్నర్ అంటే భార్యాభర్తలు ఎవరైతే ఆడవారు ఉంటారో భర్త, మగవారు ఉంటే భార్య, వారి యొక్క సపోర్ట్ అయితే మీకు బాగా కనిపిస్తూ ఉంది. ఏదైనా విషయం స్టార్ట్ చేసేటప్పుడు మీ ఇద్దరు కూడా డిస్కస్ చేసుకొని ఏ పనైనా చేయండి. అలాగే ఎవరైనా సరే మీ భార్య లేకపోతే భర్త అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే కొద్దో గొప్ప కాస్త కోలుకునేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారి ఆరోగ్యం కూడా కుదిరిపడుతూ ఉంటుంది. అయితే అనవసర వాగ్దానాలు మాత్రం ఎవరికి చేయటం అంత మంచిదైతే కాదు. కోర్టు వ్యవహారాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఉంటే వాయిదాలు వేయించుకుంటేనే చాలా మంచిది. అలాగే అన్నెసరీ అలిగేషన్స్ కానీ అలాగే వివాదాలు కానీ ఉంటాయి కదా, ఎవరితోనో ఏదైనా మాట్లాడి మధ్యలో మాట పెరగటం, ఇలాంటివి మాత్రం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఖర్చులైతే మితిమీరి కూడా ఒక్కొక్కసారి జరిగే పరిస్థితి ఉంది. అక్కర్లేని ఖర్చులు, ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం మీరు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు అతిగా ఖర్చు చేసినట్లయితే రుణాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే ఎప్పట్లాగే సాధారణంగానే మీ పనులు రొటీన్గా సాగిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తులు ఏదో చిన్నపాటి పొరపాటు కూడా మీరు సంజాయిషీ ఇచ్చుకునేటువంటి పరిస్థితులకి దారితీసే అవకాశాలు ఉన్నాయి. అలాగే అధికారులు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కొద్దిగా నిదానంగా ఆవేశపడకుండా వ్యవహరిస్తే సరిపోతుంది. ఇక వ్యాపారస్తుల పరిస్థితి చూసినట్లయితే సాధారణమైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి అయితే మీరు అనుకున్నంత ఆశించినంతగా కనిపించడం లేదు. అలాగే ప్రభుత్వ అధికారుల దాడులు ఉంటాయి, లేదనుకుంటే రాజకీయ నాయకుల కక్ష సాధింపులు కూడా మీ వ్యాపార సంస్థలపై కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా మీరు అణిగిమణిగి ఉండటం చాలా అవసరమైనటువంటి పరిస్థితి. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. దానివలన మీకు ఆ వ్యాపారం మీద ఆసక్తి కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. షేర్ మార్కెట్ అయితే చిన్నపాటి లాభాలు అయితే వస్తాయి. కళాకారులకు కూడా గుర్తింపు అయితే లభిస్తూ ఉంది. విద్యార్థులైతే కొద్దిగా తెలివితేటలు ఉపయోగించి కాస్త చదువు మీద శ్రద్ధ పెట్టినట్లయితే బాగుంటుంది. అలాగే మీరు కోరుకున్న కళాశాలల్లో కూడా సీట్ల కోసం ప్రయత్నించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే సీట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై అయితే బాగా హెల్త్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోవాలి. మీరు నెగ్లిజెన్స్ అయితే పనికిరాదు. అలాగే వాహనాలు కూడా నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం బాగున్నామంటే కాదు, ఎదుటివాడు కూడా బాగానే నడపాలి. అలాగే స్పీడ్ రైడింగ్ పనికిరాదు. లైసెన్సులు లేకుండా వెళ్ళినట్టయితే మీరు ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండండి. మరి గ్రహ సంచారం ఎలా ఉందంటే రాష్ట్రాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండి శుభ ఫలితాలు ఇస్తున్నాడు. ఈ తులారాశి వారికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటంటే ఇక్కడ రాష్ట్రాధిపతి శుక్రుడు మాత్రం భాగ్యంలో ఉండి మీకు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే గురువుల ఆశీస్సులు కూడా ఉండాలి. మీరు ఎక్కువగా ఏ పని చేసినా ఒక మంచి గురువును ఆశ్రయించడం, ఆ గురువుల బ్లెస్సింగ్స్ తీసుకొని ముందుకు వెళ్తే మంచిది. అలాగే రాహువు తప్ప మిగతా గ్రహాల సంచారం కూడా అంత అనుకూలంగా లేకపోవడం కాస్త ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా ఓవరాల్గా శుక్రుడైనా గురుడైనా గురువే కదా, వీరి యొక్క బ్లెస్సింగ్స్ ఉండటం కొంత ఊరటనిచ్చేటువంటి పరిస్థితి. మరి తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి.
మరి ఈ రాశి వారికి ఏ మంత్రం చదివితే బాగుంటుంది అంటే నవగ్రహ స్తోత్రం. నవగ్రహ స్తోత్రం మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే బాగుంటుంది. అలాగే సూర్యుడికి వీలైతే అర్ఘ్యం ఇవ్వండి. ఎవరైనా లేని వారికి మాత్రం ఆహారాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఆ భైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.